హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు ఫైర్-బోల్ట్ నుంచి సరికొత్త న్యూ స్మార్ట్ వాచ్ న్యూక్లియస్. ఇది అమేవెల్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్ బై 4000 రూపీస్, అంటే 3999 రూపాయలలో. ఈ ఒక స్మార్ట్ వాచ్ వర్తా కాదా, ఈ సేల్ లో మనం దీన్ని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. వెంటనే డీల్స్ అనేవి రేపు 23rd నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి కాబట్టి మంచి మంచి డీల్స్ మీ సొంతం చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వెంటనే జాయిన్ అయితే అవ్వండి. మరి లేట్ చేయకుండా ఈ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ అయితే చూసేద్దాం. ఫైర్-బోల్ట్ నుంచి న్యూక్లియస్ స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ చాలా బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 1.78 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ప్లే విత్ అమేవెల్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకు బీటీ కాలింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే కొన్ని మనకు ఫీచర్స్ కూడా అయితే ఇటు సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే 1.78 AMOLED స్క్రీన్ అయితే ఉంది. 368x448 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది. 120+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది. IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటు సైడ్ చెక్ చేస్తే ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. అలాగే కొన్ని ఫీచర్స్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. 1.78 AMOLED డిస్ప్లే అయితే ఉంది. బీటీ కాలింగ్, 120 స్పోర్ట్స్ మోడ్స్, IP67 వాటర్ రెసిస్టెంట్, SPO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ఇన్బిల్ట్ స్పీకర్, స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దామా లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫైర్-బోల్ట్ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. దీని అయితే మనం బయటకి అయితే తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇంకేమన్నా లోపల ఏమైతే వచ్చాయో చెక్ చేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇంత ముందుకు ఫైర్-బోల్ట్ అన్బాక్సింగ్ చేసిన స్మార్ట్ వాచ్లో కూడా ఇవైతే ఉన్నాయి. యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అలాగే మనకు కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గానా అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క మెంబర్షిప్ కార్డు అండ్ అదేవిధంగా 1 year వారంటీ కార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఓవర్వ్యూ చెక్ చేసినట్లయితే ఇది 1.78 ఫుల్ టచ్ అమేవెల్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఉంటుందన్నమాట. నేను ఆన్ చేసి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలాంటి స్పెసిఫికేషన్స్ లోపల ఉన్నాయనే దాని గురించి. అండ్ మనకి ఇట్లా సైడ్కి చెక్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే కనబడుతుంది. అలాగే మనకు ఒక ఫిజికల్ బటన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది టోటల్ మెటల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. మెటల్ ఫ్రేమ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిడిల్లో మనకు సెన్సార్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ లోగో అయితే బాటమ్ లో కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి మైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది 20mm స్ట్రాప్స్ అనమాట. అండ్ ఈ స్ట్రాప్స్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాప్స్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి రిప్లేసబుల్ స్ట్రాప్స్ అన్నమాట. మీరు ఇంకా స్ట్రాప్స్ కూడా అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకు ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ మీరు ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఇన్బిల్ట్ ఫేస్ వాచెస్ కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. చూడండి, చాలా ప్రీమియం గా అయితే తీసుకుని అయితే వచ్చారైతే అనిపిస్తుంది. ఈసారి చాలా ఈ యొక్క ఫేస్ వాచెస్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా చెక్ చేస్తే చాలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సో మరొక అద్భుతమైన ఆప్షన్ అయితే దీంట్లో అయితే ఉంది. ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ బటన్ని మనం జస్ట్ ఇలా అన్నట్లయితే ఫేస్ వాచెస్ అయితే ఆటోమేటిక్ అయితే మారిపోతూ ఉంటాయి. ఇలా కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళ యొక్క డాఫీ ట్యాప్ అయితే ఉంటుంది. డాఫీ ట్యాప్ నుంచి జస్ట్ యాడ్ డివైస్ కొట్టినైతే మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. సో ఇదే డాఫీ ట్యాప్ 051 అయితే ఉంది కదా, ఇది డాఫీ ట్యాప్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు పేరింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ చూసారు కదా, పేరింగ్ అయితే వచ్చేసింది. పేరింగ్ అయితే కొట్టేసేయండి, ఓకే కొట్టేసేయండి. అదేవిధంగా వచ్చేసరికి అలో కొట్టేసేయండి, ఓకే కొట్టేసేయండి. దెన్ మనకి ఇక్కడ అయితే పేరింగ్ అయితే అయిపోయింది. మరొకటి ఇంకోటి చేయాలంటే మీరు బ్లూటూత్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బ్లూటూత్లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఆడియో కూడా అయితే ఇక్కడ వస్తుంది. దీన్ని కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలి. చూడంండి, 5.1 ఆడియో అయితే ఉంది కదా, దాన్ని మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫోన్ కాల్ అయితే ఎనేబుల్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫోన్ కాల్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి రీసెంట్ కాల్ అని, డైల్ ప్యాడ్ అని, కాంటాక్ట్స్ అని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రీసెంట్ కాల్ చెక్ చేస్తే ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం డైల్ ప్యాడ్ కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. 121 ఇక్కడ మీరు చెక్ చేశారు కదా, ఇది మనం ఫోన్ కాల్కి స్విచ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. ప్రీపెయిడ్ కోసం 2 నొక్కండి. ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం 3 నొక్కండి. సో చూసారు కదా వాయిస్ ఎలా ఉందో, చాలా లౌడ్గా అయితే వస్తుంది స్పీకర్ అనేది. అండ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ కాంటాక్ట్స్ కూడా మనం కొన్ని కాంటాక్ట్స్ని ఫ్రీ సింక్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క యాప్ నుంచి మనం ఫేస్ వాచెస్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాచ్ నుంచి అలాగే మీరు
క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెట్ చాలా పర్మనెంట్గా ఉంటే తొందరగా అయితే అవుతుంది. సో నేను మొబైల్ నెట్ అయితే కనెక్ట్ అయ్యాను, వైఫై కనెక్ట్ అయితే కావాలి కాబట్టి లేట్ అయితే అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఎడిట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ పిక్చర్ కొట్టేసి ఇక్కడ మీ యొక్క ఏదైతే ఫోటో అయితే ఉందో దాన్ని కూడా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్లో అయితే కనబడుతుంటుంది. మనకు లోపల ఉన్న యూఐ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసినట్లయితే బాటమ్ నుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క కనెక్టివ్ అయితే ఉంది. ఇది వైబ్రేషన్ మోడ్ అన్నమాట. అలాగే కాల్ని మనం ఎనేబుల్ అండ్ డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వాటర్ రిమైండర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, డ్రింకింగ్ వాటర్ రిమైండర్. సో చూసారు కదా, మనం ఎప్పుడైతే మనం వాటర్ డ్రింకింగ్ టైమింగ్ అది పెట్టుకుంటామో అప్పుడు మా స్పీకర్ నుంచి మనకు వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట, సౌండ్. అలాగే ఇక బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ అదే వెదర్ కండిషన్, మనం బీటీ కాలింగ్ మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఈజీగా ఇదైతే ఎనేబుల్ అయితే అవుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే ఆటో స్లీప్ అయితే ఉంది. మీరు ఆటో స్లీప్ని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెనూ స్టైల్ సరికి హెనికామ్ అలాగే లిస్ట్ వ్యూ అయితే ఉంది. అలాగే బ్రైట్నెస్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. స్విచ్ అయితే ఉంది. మన ఫేస్ వాచెస్ని ఇక్కడి నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ అయితే వెళ్తున్నాను. అలాగే వైబ్రేషన్ అయితే ఉంది. ఈ యొక్క వైబ్రేషన్ మోడ్ కూడా మార్చుకోవచ్చు. లోవర్ పవర్ మోడ్, థియేటర్ మోడ్, ఫోన్ కాల్ని ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు. కాల్ రిసెట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సరికి డిజిటల్ క్లాక్ అండ్ అనలాగ్ క్లాక్ అయితే రెండు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఫైన్ ఫోన్ సిస్టమ్ అయితే ఉంది. సిస్టంలో రిసెట్, పవర్ రిసెట్ ఇవన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. అబౌట్ అయితే వచ్చింది. సో అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకు అన్ని కార్డ్స్ అయితే వస్తాయి. ఫోన్ కాల్ కార్డ్ అయితే వచ్చింది. అలాగే స్టెప్ కౌంట్ కార్డ్ అయితే వచ్చింది. మనం ఇక్కడ వచ్చేసరికి డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఏ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా దీనికి అయితే ఉంది. అలాగే హార్ట్ రేట్ అండ్ అదేవిధంగా SpO2 సెన్సార్ అండ్ వెదర్ కండిషన్ మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యాడ్ కాంపోనెంట్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి స్లీప్ అనమాట. అండ్ అదేవిధంగా మరొకటి వచ్చేసరికి బ్రీత్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా స్టాప్ వాచ్ అయితే ఇచ్చారు. అలాగే విధంగా అలారం కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే షట్టర్ని, కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఎక్సర్సైజ్ రికార్డ్స్ అనమాట. అండ్ అలాగే ఇది క్యాలిక్యులేటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక కాంపౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పీరియడ్స్ లైక్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి టైమర్ అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మెసేజ్ అన్నమాట. సో ఇలా అయితే లెఫ్ట్ నుంచి రైట్ అన్ని కాంపోనెంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకు ఇది వచ్చేసరికి హెనిగ్రామ్ మోడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఐకానిక్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసరికి బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంది. సో ఇలా మనకు యూఐ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఇచ్చారు. అలాగే మనకు డిస్ప్లే సెన్సిటివ్ కూడా చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఉంది డిస్ప్లే, మంచిగా అయితే అనిపిస్తుంది డిస్ప్లే మాత్రం. వాచ్లో సెన్సార్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఇలా పట్టుకొని నేను ఉంచాను. ఈ స్మార్ట్ వాచ్ మీరు చేతికి పెట్టుకోండి భయ్యా అని అయితే జస్ట్ పాపప్ అయితే ఒక మెసేజ్ అయితే ఇస్తుంది అనమాట. SpO2లో కానీ అలాగే హార్ట్ రేట్లో కానీ చెక్ చేసినప్పుడు. అండ్ సెన్సార్స్ అనేవి చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అయినాయి. నేను ఎప్పుడైతే హ్యాండ్ పెట్టుకుని జస్ట్ అలా చేతి మీద పెట్టి నేను సెన్సార్ చెక్ చేశాను. చాలా యాక్యురేట్గా, ఫాస్ట్గా మనకు రిపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మ్యూజిక్ కంట్రోల్ కూడా మనం అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ అయితే మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి కంట్రోలింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం మ్యూజిక్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మరొకటి ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కాలింగ్స్ ఫీచర్ కూడా అయితే ఉంది. కాబట్టి కాలింగ్ వాయిస్ ఎలా వస్తుందో ఇప్పుడు మీకు లైవ్లో అయితే చేసి అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. యా బ్రో, ఎలా ఉన్నావు? యా బాగున్నా. ఎలా ఉంది నా వాయిస్? బాగా వస్తుందా? లౌడ్గా ఉందా? లౌడ్ అంటే నార్మల్ ఉంది. ఇప్పుడు 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 అయితే క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే ఓకే. అంటే నేను కొంచెం దూరం దగ్గర పెట్టి అటు ఇటు టెస్ట్ చేశాను. ఈ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే మనకు చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఒకసారి మీకు లైవ్ టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. హే సిరి, హౌ ఆర్ యూ? హే సిరి, I love you. I'm sorry. I'm afraid I can't do that. సో ఏ వాయిస్ అసిస్టెంట్ అయితే కొంచెం లౌడ్గా రావాలి. ఐ థింక్ నేను ఇక్కడ వాల్యూమ్ని అడ్జస్ట్ చేస్తే పెరుగుతుందేమో. నేను చెక్ చేస్తాను. చెక్ చేసి కింద అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అవుతుంది. మెటల్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు మెటల్ అయితే ఇచ్చారు. అలాగే మనకు ఏదైతే ఫ్రేమ్ అయితే ఉందో ఫ్రేమ్ కూడా మనకు మెటల్ తోటి రావడం అనేది జరుగుతుంది. ఇది విత్ MOLED డిస్ప్లే అయితే ఉంది. అండ్ అదేవిధంగా దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 1.78
MOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. మీకు బిగ్గర్ సైజ్ డిస్ప్లే, అలాగే దీని బెజల్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మీరు ఒకసారి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా ప్రీమియంగా అయితే ఉంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. దీని యొక్క ప్రైస్ సరికి 3999 అయితే ఉంది. మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. పర్చేజ్ చేయాలని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ యొక్క సేల్లో. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇది టోటల్గా ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి. మరి మీకు ఎలా అనిపించింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ? అండ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.